హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్‌లో వీడియో వచ్చేసి ఏంటంటే, నేను ముందుగానే చెప్పాను కదండీ! జెండల పండుగ అలాగే బొడ్రాయి ఉంటుందని. అయితే ఈరోజు జెండల పండుగ స్టార్ట్ అయిందనమాట. అయితే సాటర్డే రోజు మార్నింగ్ స్టార్ట్ అయితది కాబట్టి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు పండగ ఎలా చేస్తారు? ఏం చేస్తారనేది నేను ఈ వీడియోలో క్లియర్‌గా పెట్టేశానండి. అది మీరు చూసేయండనమాట. వచ్చేయండి చూపిచ్చేస్తాను. ఇప్పుడు ఇది టెంపుల్ అండి. జెండల పండుగ ఇక్కడే చేస్తారనమాట. ఇది తరతరాల నుంచి వస్తుందనమాట ఈ పండగ అనేది మా ఊర్లో. చాలా ఫేమస్ అండి. అంటే అందరు చుట్టాలు పిలిపించుకుంటారనమాట. చిన్న చిన్న ఫంక్షన్‌లు గూడా ఈరోజే చేస్తూ ఉంటారు. ఈ పండగ అయిపోయిన తర్వాత సండే, మండే, ట్యూస్‌డే వరకి ఇలా చుట్టాలందరూ ఇళ్లల్లోనే ఉంటారండి. అంత బాగా చేస్తారనమాట ఈ పండగనేది. అయితే దీంతో పాటు సండే రోజు బొడ్రాయి కూడా అది 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుందనమాట. మేము బొడ్రాయి పెట్టి అది గూడా ఉంది. అది నేను నెక్స్ట్ వీడియోలో పెట్టేస్తాననమాట. అయితే ఇప్పుడు జనరల్ పండుగ గురించి మనం చెప్పుకుందాము. చూడండి, ఇప్పుడు టెంపుల్ చూడండి 1 వీక్ నుంచే ఇలా రెడీ చేస్తూ ఉన్నారనమాట. పెయింటింగ్ ఏయడం కానీ, లేదంటే కలర్స్ ఏయడం అలా చేస్తూ ఉన్నారండి. అది ఫ్రైడే రోజుకి కంప్లీట్ అయిపోయింది. సాటర్డే రోజు మార్నింగ్ అందరి ఇళ్లలో ఇలా ఇంటి ముందు ముగ్గులేసేసి మార్నింగ్ లేసిన తర్వాత స్నానాలు చేసేసుకుంటారు. అలాగే జెండలేస్తారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ లెగిసిన తర్వాత ఇలా డ్యాడీ ఉంటారు గదా! మా డ్యాడీ ఇలాగా జెండలు పెట్టడానికి స్టిక్స్ ఉంటాయి కదండీ! అవి తీసుకొస్తారనమాట. పెద్ద పెద్ద స్టిక్స్ ఉంటాయి. మీరు జెండాలు ఇప్పుడు ఎలా పెడతారండి? పెద్ద పెద్ద స్టిక్స్‌తో పెడతారు కదా! సో, అవి తీసుకొస్తారనమాట. తీసుకొచ్చి జెండాలు ఆల్రెడీ ముందు మనం జెండల పండుగ కాబట్టి వాళ్ళు కుట్టించుకొని వస్తూ ఉంటారనమాట. మా ఇంట్లో నుంచి అంటే ఒక్కొక్క ఇంట్లో నుంచి ఒక్కొక్క జెండాలు పెడుతూ ఉంటారనమాట. అయితే మా ఇంట్లో 3 జెండాలు ఎందుకు ఉన్నాయి అంటే, మా అక్క వాళ్ళదొకటి, మా బాబాయ్ వాళ్ళదొకటి, అలాగే మా మా ఇంట్లో ఒకటనమాట. 3 జెండాలు మా డ్యాడీయే పెడుతున్నారు. ఎందుకంటే అక్క వాళ్ళు రాలేదు. మా బాబాయ్ వాళ్ళు రారనమాట. కొంచెం దూరం ఉండడం వల్ల వాళ్ళు రాలేకపోయారు. సో, మా డ్యాడీయే పెడతారండి. సో, 2 జెండాలు ఇలా 3 జెండాలు ఇలా పెట్టేస్తున్నారు చూసారా? ఫస్ట్ ఏం చేయాలంటే, ఇప్పుడు ఆ స్టిక్స్ తీసుకొచ్చారు కదండీ! ఆ స్టిక్స్‌ని ముందు రోజు నైటే తీసుకొస్తారనమాట. తీసుకొచ్చి వాటిని మార్నింగ్ ఇలా మనం స్నానాలు చేపిస్తున్నట్టుగా కడిగేస్తారు మొత్తం. కడిగేసిన తర్వాత జెండాలుంటాయి కదండీ! ఆ జెండాలను కూడా ఒకసారి వాటర్‌లో ఇలా పెట్టేసిన తర్వాత, వాటిని ఇలా స్టిక్స్‌తో ఇలా పెట్టేస్తారండి. అవి 1 ఇయర్ వరకి జెండాలు అలాగే ఉండాలి కదా! అలా ఉండాలంటే ఒకవేళ తుఫాన్ గానీ, గాలి అలా రావడం వల్ల అవి ఎగిరిపోతూ ఉంటాయి కాబట్టి, అలా ఉండకుండా ఉండడానికి ఇందాక మా డ్యాడీ స్టిక్ చేశారు కదా! ఆ విధంగా చేస్తారనమాట. స్టిచ్ చేశారు కదా! ఆ విధంగా థ్రెడ్‌తో ఇలా స్టిచ్ చేసేస్తే అవి 1 ఇయర్ వరకి ఒకవేళ గాలి, తుఫాన్ అవి వర్షం వచ్చినా కూడా అవి వెళ్ళవనమాట. సో, ఆ విధంగా పెట్టేసి ఇలా ఇంటి ముందు ఏదైనా ఒక పెద్ద స్టిక్ పెట్టేసి ఇలా కట్టేస్తూ ఉంటారండి. చూడండి, మాది చాలా పెద్ద ఊరండి. అయినా కూడా అందరి ఇళ్లలో ఇలా ఒక్కొక్క జెండా ఇంటెదురుగా ఉంటుందనమాట. సో, అది మార్నింగ్ లెగిసిన తర్వాత ఆ విధంగా చేసేస్తారండి. అది అయిపోయిన తర్వాత మీకు నేను ఆల్రెడీ మేము తిరుపతి వెళ్ళేప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్ చూపించాను కదండీ! అదే అనమాట ఈ టెంపులు. ఇక్కడికొచ్చిన తర్వాత అందరూ మార్నింగ్ లేసి ఇంటి దగ్గర నుంచి ఒక్కొక్క చిన్న బిందె ఉంటుంది కదండీ! దాంతో వాటర్ కానీ, లేదంటే నెయ్యి, పాలు అలా దేవుడికి అభిషేకం చేయడానికి ఇలా తీస్తుంటారనమాట. చూడండి, మా మమ్మీ, మా డ్యాడీ పొద్దున్నే వచ్చారనమాట. అలాగే ఊరోళ్ళందరండి ఎవరికి తగ్గట్టు వాళ్ళు వాటర్ గానీ, లేదంటే పాలు గానీ, నెయ్యి గానీ అలాగా తీసుకొస్తుంటారనమాట. ఎవరికి తోచినట్టు వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఆంజనేయ స్వామికి అభిషేకం చేయడానికి తీసుకొస్తూ ఉంటారనమాట. చూడండి, పెద్ద ఊరు కాబట్టి అది త్వరగా అవ్వదు కదండీ! మార్నింగే స్టార్ట్ చేస్తూ ఉంటారనమాట. 6 అలా స్టార్ట్ చేసేసరికి అది ఆఫ్టర్‌నూన్ ఆ టైం అయిపోతూ ఉంటుందండి. చూసారు కదా! ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకొని ఇలా అభిషేకం చేస్తూ ఉంటారండి. ఇక్కడ పిల్లలే చేస్తున్నారు ఎందుకు అనంటే, ఇద్దరు పూజారులొచ్చారు. అయినా కూడా మ్యారేజ్ కానీ పిల్లలుంటారు కదా! వాళ్ళతో అభిషేకం చేపిస్తున్నారనమాట. వాళ్ళు కూడా మా ఊరు వాళ్ళే. కింద పూజారి వాళ్ళుంటారు కదా! వాళ్ళు కింద మంత్రాలు చదువుతుంటే వాళ్ళు అభిషేకం చేస్తున్నారు. చూసారు కదండీ! ఈ విధంగా మార్నింగ్ అక్కడికి 12:30 ఆ టైం అయిపోయిందనమాట. అలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందాక మేము టెంపుల్ చూపించాం కదండీ! అక్కడికొచ్చేసారనమాట. అక్కడికొచ్చిన తర్వాత ఇక్కడ బసందేవుడు ఉంటారు కదండీ! ఆ దేవుడికి కూడా ఇక్కడ వాటర్ తీసుకొచ్చి అభిషేకం చేపిచ్చి తర్వాత ఆహ్, రెడీ చేస్తారనమాట. సో, అక్కడికి కూడా వాటర్ తీసుకొస్తారు. వాటర్ గానీ, పాలు గానీ అలా తీసుకొస్తుంటారండి అభిషేకం చేయడానికి. సో, మా మమ్మీ తీసుకొచ్చిందనమాట. ఒక దాంట్లో పాలు, ఇంకో దాంట్లో వాటర్ కూడా తీసుకొచ్చారు చూసారా? ఈ విధంగా అభిషేకం చేస్తూ ఉంటారనమాట. చూడండి, నంది మీద పోస్తుంది కదా!
ఆ విధంగా పాలాభిషేకం చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వాటర్ కూడా తీసుకొచ్చింది. వాటర్‌తో కూడా అభిషేకం చేసింది. ఇలా మా మమ్మీయే చేస్తుందని కాదండి. ఊరోళ్ళందరూ అనమాట. ఎవరికి తోచినట్టు వాళ్ళు ఇలా తీసుకొనొచ్చి అభిషేకం చేస్తూ ఉంటారనమాట. ఇలాగా ఆఫ్టర్‌నూన్ ఆ టైంలో చేస్తూ ఉంటారు. దీని తర్వాత పండగనేది స్టార్ట్ అవుతుందండి. అది కూడా చూపిచ్చేస్తాను. పాలాభిషేకం ఫస్ట్ చేసింది కదా! తర్వాత ఇలా మళ్ళీ వాటర్‌తో అభిషేకం చేస్తుంది చూసారు కదా! అంటే అందరూ పాలు అలాగే వాటర్ కూడా తెస్తారా అంటే అలా ఏం లేదండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళనమాట. మా మమ్మీ 2 తీసుకెళ్ళింది కాబట్టి రెండిటితో అభిషేకం చేస్తుంది. ఇలా చేయడం అయిపోయిన తర్వాత ఇక్కడ పూజారులు అవన్నీ ఏమి ఉండవండి. మా బాబాయ్ వాళ్ళే చేస్తూ ఉంటారనమాట. మా బాబాయ్ గాని, మా పెదనాన్న వాళ్ళు, మా డ్యాడీ వాళ్ళు వీళ్ళే అంతా చూసుకుంటూ ఉంటారనమాట. అక్కడ అభిషేకం అయిపోయిన తర్వాత అక్కడికే 3:00, 3:30 అయిపోతుందండి. ఊరోళ్ళందరూ పోయాలి కాబట్టి అప్పటికే ఆ టైం అయిపోతుంది కాబట్టి మా అన్నయ్య రాలేదు. అందుకే మా డ్యాడీ ముందుగానే జెండా తీసుకెళ్ళిపోతున్నారనమాట. అంటే అన్ని జెండాలు ఒకేసారి తీసుకొని డీజే పెట్టి తీసుకెళ్తారండి. బట్ మా డా మా డ్యాడీ 3 జెండాలు ఒకేసారి తీసుకెళ్ళాలి కాబట్టి వాళ్ళతో వెళ్ళలేరని మా డ్యాడీ ముందే తీసుకెళ్ళిపోతున్నారు చూసారా? ఈ విధంగా తీసుకెళ్ళి ఇందాక మేము టెంపుల్ చూపించానే ఆ టెంపుల్‌లో పెట్టేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి అలాగే ఉంటుంది. అయితే ఇక్కడ బ్యాడ్ లక్ ఏంటంటే కరెక్ట్‌గా 4:30 ఆ టైంకి స్టార్ట్ అయ్యారనమాట జెండాలు తీయడం. అప్పుడే వర్షం స్టార్ట్ అయిందండి. సో, ఆహ్, ఎంజాయ్ చేయలేకపోయారు. కానీ దాని తర్వాత కంటిన్యూ చేశారండి. చూడండి వర్షంలో కూడా మా వోళ్ళు చూడండి ఎలా వెళ్తున్నారో. అంటే 1 ఇయర్‌కి ఒకసారి వస్తూ ఉంటుంది కదా! ఈ పండగనేది చాలా హ్యాపీగా ఉంటారు. ఈ పండగ తర్వాత ఇంకా పనులు స్టార్ట్ చేస్తూ ఉంటారనమాట. ఊరోళ్ళంటే ఇంకా పొలం పనులు ఉంటాయి కదండీ! ఈ పండగ చాలా ఫేమస్ కాబట్టి దీని తర్వాత స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో, అందరూ హ్యాపీగా ఉంటారండి. కానీ వర్షం వచ్చి ఇలా చేసేసింది. అయినా కూడా వెళ్తున్నారు చూసారా? అయితే వర్షం కంటిన్యూ రాలేదండి. ఒక హాఫ్ అన్ అవర్ వచ్చిందనమాట. ఎక్కువ గాలులు వస్తూ ఉంది అనమాట. చూస్తున్నారు కదా మీరు. ఈ విధంగా వచ్చినా కూడా వాళ్ళు మధ్యలో వచ్చారు. అక్కడ డీజేస్ స్టాప్ చేసేసి వాళ్ళు ఈ విధంగా వెళ్తూ ఉన్నారనమాట. తడుస్తూనే వెళ్ళారు. కొంతమంది లేట్ అయిన వాళ్ళు రాలేదండి. వర్షం తగ్గిన తర్వాత వాళ్ళొచ్చారనమాట. ఈ వీడియో నేను ఎలా తీస్తున్నానంటే నేను అంబ్రెల్లా పెట్టుకొని బయట నిల్చొని తీశాననమాట. ఒకవేళ వర్షం రాకపోయి ఉంటే డీజే పెట్టి డాన్సులు చేసుకుంటూ, ఆగుకుంటూ వెళ్తూ ఉండేవాళ్ళండి. చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్తారనమాట. బావుంటుంది పండగ. కానీ ఈసారి వర్షంలో ఈ విధంగా కొంచెం అప్సెట్ అయ్యారనమాట. కానీ దాని తర్వాత కంటిన్యూ అయిందండి. నెక్స్ట్ మా డ్యాడీ అయితే ఇక్కడే ఉన్నారు. మా డ్యాడీ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు. సో, వాళ్ళు తడిసారని మా డ్యాడీ తడవలేదని తీసుకెళ్ళిపోతున్నారనమాట. నేను ఇందాక చెప్పాను కదండీ వర్షంలో తడిచిపోయి ఉన్నారని. అందుకనే నేను వాళ్ళతో ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోయాను. కొంతమంది చేస్తామని వీడియోలో చూస్తామని వచ్చారు. బట్ వాళ్ళంతా ఎళ్ళిపోయారనమాట. వర్షం తగ్గిన తర్వాత మేము టెంపుల్‌కెళ్ళాము. చూడండి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నామనమాట. చాలామంది వెళ్ళిపోయారు. ఇదేనండి ఇంతమంది జెండాలన్నీ పెట్టేశారు. మేము టెంపుల్ దగ్గరకొచ్చేసాం చూసారా? ఎంత వర్షం పడినా కూడా జనాలనేది తగ్గలేదండి. కానీ దీనికంటే రెట్టింపు వస్తూ ఉండేవాళ్ళనమాట ప్రతి ఇయరు. ఎక్కువ మందే వస్తూ ఉంటారు. బట్ ఈ ఇయర్ మాత్రం కొంతమంది తగ్గారని అనిపిచ్చింది. ఎందుకో తెలీదు. మా అన్నయ్య, మా అక్క వాళ్ళు రాలేదు. సో, కొంచెం బాధ అనిపిచ్చింది. బట్ వాళ్ళకి కుదరలేక వాళ్ళు రాలేకపోయారనమాట. అయితే ఇక్కడ రైస్ వండుతున్నారు కదా! అది ఇంటింటికి అందరూ ఎవరికి వాళ్ళే చిన్న చిన్న బౌల్స్ తెచ్చుకొని ఇలా వండుకుంటూ ఉంటారండి. అప్పుడు అంటే ఇప్పుడు కాదు. అంతకుముందయితే అలా వండుకుంటూ ఉండేవాళ్ళు. చిన్న పొయ్యిలాగా పెట్టేసి అక్కడ స్వీట్ రైస్ వండి ఇలా హోమంలాగా పెడుతూ ఉంటారనమాట. బట్ ఈసారి ఏమైందంటే ఇప్పుడు అందరూ అలా పెట్టడం ఎందుకని చెప్పేసి ఊరందరి మధ్యలో ఒక పెద్ద బౌల్ పెట్టేసి ఇలా స్వీట్ రైస్ లాగా వండేశారనమాట. వండేసి ఒకేసారి హోమంలాగా పెట్టేస్తున్నారనమాట. సో, ఈసారి ఆ విధంగా పెట్టారు. మేము లోపలికొచ్చేసాము. లోపలికొచ్చేసిన తర్వాత ఇలా కొబ్బరికాయ కొట్టేసాము. దేవుడిని మొక్కేస్తున్నాం చూడండి. అసలు లోపలికెళ్ళడానికి, బయటికెళ్ళడానికి ఖాళీ లేకుండా ఉందండి. చాలా రష్ ఉందనమాట. ఇప్పుడు అక్కడున్న వాళ్ళందరూ మా బాబాయ్ వాళ్ళే అయితారండి. అంటే రిలేషన్‌లో ఉంటాయి కదా! మా చిన్న తాతయ్య వాళ్ళు, పెద్ద తాతయ్య వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ అనమాట. అలాగా బాబాయ్ అవుతూ ఉంటారు. మా డ్యాడీ కూడా అక్కడే ఉంటారు. బట్ అక్కడ లేరు ప్రెజెంట్ అయితే. బయట హోమం జరుగుతుంది కదా! అక్కడ దేవుడికి నైవేద్యం పెట్టే దగ్గర ఉన్నారనమాట.
మేము అక్కడ పూజ అయిపోయిన తర్వాత పక్కన మా పిల్లలు చూడండి అక్కడ కూర్చున్నారు. చూసారా జెండాలు ఎన్ని ఉన్నాయో. అంటే ఇంత పెద్ద ఊర్లో ఒక్క ఇంటి నుంచి ఒక్కొక్క జెండాలు వస్తూ ఉంటాయండి. సో అవన్నీ కలిసి అన్ని జెండాలు అనమాట. చూసారా ఇక్కడ ఒక జాతర లాగా జరుగుతుంది. బట్ వర్షం రావడం వల్ల మొత్తం వాటర్ అయిపోయింది. సో కొంతమంది జాతర పెట్టేవాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడ్డారనమాట. కానీ తప్పదు కదా, వర్షం రావడం అది వాళ్ళకే అనుకోవచ్చు. అంత వర్షం వచ్చినా కూడా వాళ్ళు ఆగకుండా టెంపుల్కి రావడం అనేది సూపర్ కదండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను మీకు చెప్పాను కదా, మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాము అని అనుకుంటున్నాను. బట్ అక్కడ చాలామంది వచ్చేసరికి నేను అక్కడ నిల్చొని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. చూడండి ఎంతమంది ఉన్నారో. ఇది చాలా తక్కువ అండి. ప్రతి ఇయర్ అయితే చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారనమాట. అంటే చుట్టాలు వస్తూ ఉంటారు, అలాగే ఊర్లో కూడా చాలామంది ఉంటారు కాబట్టి ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. ఇదే జెండాల పండుగ అని మీకు చెప్తున్నాను. మీరు కూడా మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చాలని నేను కూడా మొక్కుకుంటున్నానండి. పక్కనే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది కదా, మీరు కూడా మొక్కుకోండి. ఒకవేళ మీ ఊర్లో కూడా ఇలా జెండాల పండుగ చేస్తారా లేదా అనేది నాకు కూడా కామెంట్ చేయండి. మా బంజారాస్లో అయితే ఇది జెండాల పండుగ అనేది చాలా ఫేమస్ అండి. బసందేవుడి పండుగ అని కూడా అంటారనమాట. అంటే బసందేవుడి పండుగ అని అంటూ ఉంటారు, కానీ జెండాల పండుగ అనేది మా ఊర్లో అయితే అలాగే అంటూ ఉంటారండి. సో జెండాల పండుగ అనే పెట్టేశాను నేను. నెక్స్ట్ దీని తర్వాత మేము బయటికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో రైస్ వండారని చెప్పాను కదండి. అందులో వండేసిన తర్వాత ఇలా హోమంలాగా పెడతారనమాట. చూడండి ఊరోళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఒకేసారి ఇలా మొక్కుకుంటూ ఉంటారనమాట. అందులో మా డాడీ ఉన్నారు చూసారా ముందు. ఇక్కడ ఇక దేవుడికి నైవేద్యం లాగా పెడతారు. నేను ఆల్రెడీ ఆంజనేయ స్వామికి నైవేద్యంగా పెట్టినప్పుడు చూపించాను కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ నెయ్యితో ఆ రైస్ని ఇలా పెడుతూ ఉంటారనమాట. అప్పుడు మంట ఎంత పెద్దగా వస్తే అంత మంచిగా పండగ జరిగింది, అంత మంచిగా దేవుడు నైవేద్యం తీసుకున్నారని మీనింగ్ అనమాట. వీళ్ళు వచ్చేసి మా బాబాయ్ వాళ్ళ కొడుకులండి, అంత రిలేషనే, దగ్గర చుట్టాలే అనమాట. వాళ్ళ హాయ్ చెప్తున్నారు, మీరు కూడా హాయ్ చెప్పేయండి. తను వచ్చేసి మా డాడీ వాళ్ళ పిన్ని అనమాట. అది కూడా చిన్న తాతయ్య వాళ్ళు అలా ఉంటారు కదా, అలా అనమాట. తను మీతో మాట్లాడాలని అనుకుంటుంది, బట్ అక్కడ చాలా డిస్టర్బెన్స్గా ఉండడం వల్ల మాట్లాడలేకపోయింది. నెక్స్ట్ చూపిస్తాను చూడండి. మా గ్రానీ అండి. మరి వీడియో మీకు ఎలా అనిపించిందనే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.